నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తప్పిదం వల్లనే కాశ్మీర్ సమస్య ఇంకా కొనసాగుతుందనేటటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు నిజంగానే జవహర్లాల్ నెహ్రూ గారు తప్పు చేశారు. గాంధీ గారిని చంపిన తర్వాత ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే ఆ బ్యాన్ను లిఫ్ట్ చేయడం నెహ్రూ గారు చేసినటువంటి తప్పు. నిజంగా ఆ బ్యాన్ అట్నే కొనసాగి ఉంటే ఇవాళ మోడీ అనేటటువంటి కేడి ఈ దేశంలో ఈ దరిద్రాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి దేశ ప్రజలకు ఉండకపోయేది. నేను అడుగుతా ఉన్నాను, ఆపరేషన్ సింధూర్ను విరమణ చేసినటువంటి వాళ్ళు ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించిన దానికి సమాధానం ఈ రోజు వరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పహల్గాంలో జరిగినటువంటి దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలను చంపినటువంటి వాళ్లను ఎందుకు ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు? మీరు పాకిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ తుదముట్టించామని చెప్పారు కదా, మరి ఎక్కడున్నాయి వాళ్ళందరూ? దొరికారా? ఇవాళ పహల్గాంలో దాడి చేసి చంపేసినటువంటి వాళ్లలో ఆ మనుషులు ఎక్కడున్నారో దొరికారా? 5గురు దొరకబట్టారా? కనీసం ఎక్కడున్నారో చెప్పారా? కానీ మోడీ ఇవాళ తన చాతగానితనాన్ని మొత్తం దేశ చాతగానితనంగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మోడీ గారు సమాధానం చెప్పాలి. భారతదేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజుల్ని రాజరిక వ్యవస్థను రద్దు చేసి వాళ్ళ రాజ్యాలన్నింటినీ భారతదేశంలో 565 స్థానాల్ని భారతదేశంలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశం అంటేనే భారత జాతీయ కాంగ్రెస్. మీరందరూ బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేశారు కదా. మీరు పనిచేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్, దాంతోపాటు హిందూ మహాసభ ఎక్కడున్నాయో ఆ రోజు? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో కొనసాగాలని చెప్పి వాళ్ళ బూట్లు నాక్కుంటూ కూర్చున్నారు కదా మీరు. ఇవాళ మీరానే జవహర్లాల్ నెహ్రూను మాట్లాడేది, మీరా మహాత్మా గాంధీ గురించి మాట్లాడేది, మీరా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడేది? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసిన మొదటి వ్యక్తి కదా, ఇది మర్చిపోయారా మీరు? కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గురించి ఇంకోసారి మాట్లాడడం అంటే భారతదేశాన్ని అవమానం చేయడం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను.